ఇది ఏ అంగడి వీధి, ధనమిచ్చి కొనతగిన వారందరూ ఈ చోటనే ఉన్నారు. కావున గట్టిగా ఒక్క కేక వేయవయ్యా. దేవి, మందభాగ్యుండనైన నేను ఇప్పుడు ఏమని ఘోషింపవలేను దేవి. ఇంకేముంది, అట్లే కదా స్వామి. కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, జవదాటి జనుగతి యువతీలనా పదిమాట రతనాల పైడు మూట పతిమాట అడుగు తప్పి జరుంగదో, అడుగు తప్పి జరుంగదో అత్తమామల ఆజ్ఞకు అసమాన భక్తి దివ్యా అణుమాత్రమైన బొంకను మాట జరుగదు. ఈ కలుష విహీన నవ్వులకునైన బొంకను మాట జరుగదు. ఈ గుణ విధాన నితంత వరులంత తను దూరుతున్న సుంత కోపం జరుంగదు. ఇలతాంగి ఇలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి సబలిత పాదులైనా సార్వభౌముని శ్రీ సందేహింపవలదు స్వామి, సందేహింపవలదు నాథ. ఓ కాశీపుర వాసులారా, ఓ భాగ్యవంతులారా, అయ్యలారా, ఈలతాంగి ఈలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి చపలిత పాదుడయ్యే సార్వభౌముని సార్వభౌముని శ్రీ శ్రీ హరిశ్చంద్ర భార్య దాసిగా దాసిగా ఈ పెంకొనరయ్యా ధన్యుల
బానిసను విక్రయిస్తున్నట్లు కేక వేయించినట్లున్నది. ఎవరయ్యా ఇక్కడ బానిసను విక్రయిస్తున్నట్లు కేక వేయించినట్లున్నట్లున్నది? అయ్యా బ్రాహ్మణోత్తమ, ఏమయ్యా? మందభాగ్యుండనైన నేనే ఇక్కడ బానిసను విక్రయించుచున్నాడను. నీవెవ్వడవయ్యా? నేను ఎవడనైనా తమరికెందుల? అయ్యయ్యో, ఈ కాశికాపురం అంతా అరాచకముగా ఉన్నదనుకుంటేవేమయ్యా? అయ్యో, నీవు పేరు చెప్పుటికే సందేహిస్తున్నావే. కొంపదీసి దొంగతనము చేసి అయ్యా విప్రతమ ధరణివే దొంగతనమునే భరతనమునే భాగ్యవంతునయేనైన బాధ లేదు. పిన్నిధి అదృష్టమున నిరుపేద వారి చెప్పినను అది దొంగ సొమ్మనుటకు అబ్బురంవా. ఓహో, అలాగా, ఇలాగా. నేను అలాగ అనుకున్నాను. అదృష్టము చేత లభించినది అంటున్నావు. పోనీ నీ అసలు పేరైనా చెప్పొచ్చు కదయ్యా? నేను హరిశ్చంద్రున్నను, ఈమె నా భార్య. చంద్రమతయ్య, చంద్రమతి. ఎలాగేలాగు విశ్వామిత్రుడికి అప్పు పడితేని అని అరచినది కూడా నీవేనా? అలాగైనా తపోధరుడైన ఆ విశ్వామిత్రునికి నీవిట్లు రుణపడితేవయ్యా? నా రాజ్య సర్వస్వము తిరిగి ధారమైనప్పుడు యథార్థమ ఇచ్చేదనన్న ధర్మ ముందుగా నిరూపించుకోపోవుట వలన మంచి పని చేస్తాను. దీనికి పత్రములు గాని ఎవరైనా సాక్షులు గాని ఉన్నారా? సత్యశీలమే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములే. ఓ ఈ అమాయకుడా, ప్రాణము లేని పత్రములకు సాక్షులకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలు నమ్ముకొనుచున్నావా? ఎంత వెర్రిబాగులోడు అయ్యా. అయ్యయ్యో, మనిషి పెద్ద మనిషివే, చాలా ఇబ్బందులు ఉన్నట్లున్నావు. నీ ఇబ్బందులన్నీ పటాపంచలు చేసేస్తాను. నీ కష్టాలన్నీ క్షణంలో తీర్చేస్తాను. నన్ను నమ్ము, నా వెంట రమ్ము. ఆ విశ్వామిత్రుని వద్దకు తీసుకుపోదా. ఈ అప్పు నీవు ఇయ్యదలిచింది కాదు అని నీ పక్షమున నేను వాదించదను. రావయ్యా. ఇంకా ఆ విశ్వామిత్రుడు గిస్వామిత్రుడు నేనుండగా నీకేలా భయము? పదా, నీకు వచ్చిన భయమేం లేదు. హరిశ్చంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించబోచున్నది. మరి వారు చెప్పినట్లు చేయవయ్యా. సమస్య ఇట్లే నయమవుతుంది. మరి త్వరగా మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే కానీ ఊరకునుడయ్యా. నాకు ఎవ్వరి సహాయం అక్కర్లేదు. నా సత్యమే నన్ను రక్షింపవలను కానీ ఇదులంతైన ధనప్పు వచ్చినను రాని వ్యాధి రాక్షూచిన ఎటు కష్టంబులు దచ్చనేమిషో సత్యముందప్ప. అది ఎంతవరకయ్యా? ఇటు సూర్యుడటు తోచలేదు వినుడి నేను నాటిగా
రోగము లేదు, నా పలుకులు నీవు విశ్వసించను లేదు. తీయని చెరకు పానకము నోటబోయి చుండ విషమని గ్రొక్కువానికి ఎవరు ఎన్ని నీతులు చెప్పిన ఏమి ఫలము ఏమి ఫలితము. సరే, ఎందులకి కాలయాపన గాని నీ భార్యని ఎంతకమ్మేదో ధరైనా చెప్పవయ్యా. నక్షత్రేశ్వర అయ్యా, విప్రోత్తమ, ధర చెప్పుచున్నాను, సావధానముగా వినుడయ్యా. దంతావనంతుపై బలవంతుం భక్తంగిరిచి పైకింద్రతమందంతటి నవ్వుగా అంతటి అర్థంతో సంగమా అఖిలం కొనమా ఏమిటయ్యా ఇది? ఇదేమిటి? ఉండు. లేచే. నాకు తెలియకడుగుచున్నాను అయ్యా. విప్రోత్తమ, మీ శిష్యులు ఇంటి వద్ద నిద్రపోరా ఏమి? అయ్యో, చూడండి ఆయన ఎగటాలు చూడండి. ఇది విశ్రాంతి భవనం అనుకుంటున్నా ఏమి? ఆ? ఏమిటి ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? వారు చేస్తున్నది ఏమిటి? మీరు చేయిస్తున్నది ఏమిటి? ఇది ఏమిటి ఇదంతాను? ఆ? కాదండి, ఏదో సంగీతంతో మనుషుల్ని చంపేయడం అంటే ఇదే కావాలి. ఆ? దారపోగులతో పీకలు కోసే వాళ్ళని చూశాను, ఇంకా తల వెంట్రుకలతో పీకలు తీయొచ్చు అని అంటున్నారు. కానీ ఇలాగా సంగీతం చెప్పి మనుషుల్ని మూర్ఛ పొందించడం ఇదే నేను మొట్టమొదటిసారి చూడడం. ఓహో, ఆ, మరి ఇప్పుడు ఏ కర్తవ్యం ఏమిటి? కర్తవ్యమా? ఆ, ఒకరిని చూసి ఒకరు లేస్తున్నారు, మళ్ళీ పడిపోతుంది. వారికి నిద్రపోవడానికి అనువైన స్థలము దొరికినది అనుకుంటున్నాను. రేపు వాళ్ళ అమ్మ నాన్న వస్తే నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళకి? మీరే చెప్పాలి. ఏం చెప్తాను? ఆ, మీ ఇష్టం. నిన్ను అప్పచెప్పేస్తాను. నేనా? ఆ, నేనేమి చేసి తినయ్యా? మరేంటి? ఏమో ఏం చేసావో, ఇది మరీ బాగున్నది. ఏ మంత్రాలు వేసావో. అయ్యయ్యో, ఎందుకంటే అఘోరాలు కూడా ఇలాంటి వేషాలు వేసుకొని వస్తున్నారేమో. ఇంతవరకు నాకు కాశీలో అఘోరాలు రాలేదు, బయటికి రాలేదు, ఆ లోపలే ఉన్నారు. ఇదిగో బయటపడ్డాడు ఇవాళ. అయ్యా, ఆ, నేను అటువంటి వాళ్ళను కాదయ్యా. అదేమో అఘోర అంటే ఇలాగే ఉండాలని ఏమైనా ఉందా? ఏమో ఇలా వేషం మార్చాడేమో అఘోర. ఏమిటండి ఏమిటంటే ఏమిటి చెప్తాను నేను? నా సంసారం పాడు చేశాడు, నా కొంప కొల్లేరు చేశాడు. ఆ శిష్య బృందం అంతా ఈ వార్తగానే వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు పోరు, ఇంకా వస్తారా నా దగ్గరికి? పోను నా వద్దకు పంపించండి. ఇక పైన ఏమి ఆ మహారాజుని ఇలా వీధిలో పడినట్టు చేసావు, ఇంకా నన్ను కూడా ఊరి మీద కూడా అడుగు తిన్నట్టు చేయిద్దామనే. అయ్యయ్యో, నేనంటే నా మహాత్మా. నువ్వు అనాలేంటి? కనిపిస్తోంది అగో చూడు, షట్చక్రవర్తుల్లో ఓ చక్రవర్తి. అవును, నీ వెనకాల పడి పెళ్ళాం పిల్లలతో గోడుమంటూ వీధిలో పడి ఏడుస్తున్నాడంటే నీ చెయ్యి, ఆహా, నీ కాలు చాలా గొప్పవాడు నాయన నువ్వు. ఇగో నువ్వు వచ్చి అడుగు పెట్టావు ఇక్కడ. ఇగో
రెండు ప్రత్యక్షంగా కళ్ళకి కనబడుతున్నాయి కదా. ఓహో, ఆ, వీటన్నిటికీ నేనే కారణమా? ఎవరు కారణం? అయ్యయ్యయ్య. ఎవరండి కారణం ఇక్కడ? ఏమిటి? ఈ ఘోరాలకి నేరాలకి కారకుడివి నువ్వే. నేనా? ఆ, ఘోరాలకి నేరాలకి? ఆ. ఓయ్ బాబు, ఇదంతా ఘోరం. వాళ్ళని చంపడం ఒక నేరం. బాగున్నది. ఉండండి మీ మాటకే మీకేం పోయింది? వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇవన్నీ అమ్ముకొని రేపు వెళ్ళిపోతారు మీ ఊరు మీద. మేము చావాలి వీళ్ళతో. మంత్రం ఉపదేశింపుడు. పడ్డారు పడినప్పుడు ఏమైనా దెబ్బలు తగిలేమిటో. ఆయన చూసి భయపడ్డావా? ఇక్కడే ఉన్నాం మనం, ఆకాశంలోకి వెళ్ళిపోలేదు. ఆయన చూసి భయపడ్డావు కదా, ఏం భయం లేదమ్మా. అగోరమ్మా నాగోరే ఏమని ఇదే బాగున్నట్టు ఉంది. ఏమి జరిగింది? అవో చూడు, ఎవరైనా మంత్రాలు మర్రి చెట్టు. ఇంతకీ ఎవరైనా? మంత్రాలు మర్రి చెట్టురా. ఆయన పేరు అదే అడిగేవా? పేరు బాబు, మీ పేరు, మీ నామధేయం? ధర చెప్తే విన్నావు కానీ పేరు అడిగేవా? మీ నామధేయం ఇప్పుడైనా చెప్పండి. నక్షత్రేశ్వరుడు. ఓహో, అంటే మన కందిపప్పు నెయ్యికి సంబంధించిన మావాడివే. అయితే కానీ మా గురువు గారి విషయాలు తెలియక మీరేదో రాగంతో మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశారు. మీరు మా గురువు గారు ఎవరు అనుకుంటున్నారు? ఒకరికి 10 సాక్షులు నిన్న పత్రములు ఎగవేయుటలోను, త్రోవపోవు వారిపై లేని అప్పులు కట్టి ధనము గుంజుటలోను మా గురువు గారు ధిట్ట ధిట్ట ధిట్ట. అది మా గురువు గారు చిట్ట. ఇంక చాలండి, బాగు. ఏదో ప్రాణాలతో బయటపడ్డారు, సంతోషించండి. అతని మీదకి వెళ్ళకండి. ఇంకా పద రే కేశవ జనార్దన. అయినా మన కాశీ ఏమంత గొడ్డుపోయిందా? ఈ దాసీలు ఇక్కడ కాకపోతే ఆ వీధిలో, ఆ వీధిలో కాకపోతే ఆ వీధిలో, ఈ దాసి కాకపోతే మరో దాసి. హలో, ఏమిటి అనుమానం? ఒకవేళ దాసిని కొనడానికి మన దగ్గర ధనము చాలలేదే అనుకోండి, అప్పుడు ఏం చేస్తా? ఆ తిప్పలేవో నావి నీకెందుకు? అక్కర్లేదంట. ఆ తిప్పలు నేను పడతాను రా, నీకు ఎందుకు అవన్నీ ఆలోచనలు? ఎందుకు లేనిపోయిన ఆలోచనలు? పండు దయచేయుడు. అయ్యా విప్రోత్తమ, అయ్యా మహాశయ, తమరే నాకు తెలియక అడుగుచున్నాను. మరి పంచాంగము కట్టకే వచ్చునా ఏమి? పంచాంగము కట్ట మీ అబ్బ పంచాంగం, మీ తాత పంచాంగం, మీ ముత్తాత పంచాంగం, అలాగే పంచాంగము కట్టాడు. బాగుంది, అర్థమవుతూనే ఉంది. ఏమయ్యా మాయి ఆయివారపు జోలు చూసి మమ్ము ధనహీనుడిగా ఎంచినట్లున్నావు. రే కేశవ, ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పటికే చాలా కాలాతీతమైంది. అమ్మగారింటి దగ్గర మన కోసం చూస్తూ ఉంటారు. ఏమయ్యా, మీ సొమ్ము మీకు ఇచ్చివేసేదను గాని ఒక్క షరతు. ఏమది? ఏమిటే? తక్షణమే దాసీని నా వెంట పంపాలి. అటులనే హరిశ్చంద్ర, నేను ధనమందుకుని వత్తును. అంత దనుకుని ఆ విశ్వేశ్వర దేవాలయం వద్దనే వేచి ఉండము. నాకిక సెలవు సంగుమమ్మ. మరలా నిన్ను చూచు భాగ్యము నాకు లభించునో లేదో తెలియదమ్మా. అది కాక ఎన్ని విధములు చెప్పినా నా మాట రవ్వంత అయిన నువ్వు వినకుండా కోరి కష్టమును పాలైపోవచ్చున్నావు తల్లి. అమ్మా, సత్య ప్రతిష్టకై మీ జీవితాలనే త్యాగం చేసిన ఓ జననీ, ధన్యం బాయను మీ చరిత. మీ అమితమైన ఆదరణకు కృతార్థుడను. నమస్కతము చేతునన్నా
అమ్మా కడసారి గ్రహింపుము అమ్మా పుణ్యవతి లలామా పుణ్యవతి నక్షత్రేశ్వర నెలదినముల నీవు మా వలన నీవు అష్ట కష్టములు అనుభవించుతువయ్యా మరి మమ్మలను రుణముక్తుని కావించుతివి అమ్మా అయ్యా అంత మాట అనకమ్మా. నీకు ఇవే మా కృతజ్ఞతాభివందనములు నాయన నా కర్మకు నీవేమి చేయుతువయ్యా పోయినమ్ము నాయన అలాగే నీకు ఆ పరమేశ్వరుడు సర్వదా రక్షించుగాక నాయన ఎక్కడి పరమేశ్వరుడు పరమేశ్వర ఏమిటయ్యా విధి వైపరీత్యము ఇన కులమున జనించిన రూపాతులు ఈ దారుణము సహించెదరా ఇన కులమున జనించిన రూపాతులు ఈ దారుణము సహించెదరా విను వీధిని శ్రేణులుగా నిలిచి విడ్డూరముగా చూచెదరా ఏమి విషయానికి ఏమి జరుగునో ఎవరు చెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసము చెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు చించెదరు ఎవరు చించెదరు చక్కగా చెప్పుతున్నాయన పోయినమ్ము నాయన నీకు ఆ పరమేశ్వరుడు సర్వదా రక్షించుగాక చల్లగా ఉండు నాయన పదమ్మా మాకు పొద్దుపోతున్నది ఏమయ్యా హరిశ్చంద్ర వచ్చుచున్నాను పద మహాత్మా. పద